క్రైస్తవుడు ధన సంపాదన, పొదుపు మరియు పెట్టుబడులు. బైబిల్ దృక్కోణం. ప్రియమైన దేవుని సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు మనం ప్రతి కుటుంబానికి, ప్రతి యువకునికి, ప్రతి ఉద్యోగికి, ప్రతి వ్యాపారికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి ధ్యానించబోతున్నాం. ఆ అంశం ఏంటంటే, క్రైస్తవుడు డబ్బు సంపాదించవచ్చా, పొదుపు చేయవచ్చా, డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చా, బైబిల్ ఏం చెప్తుంది? చాలామంది క్రైస్తవులు ఒక అపోహల్లో ఉంటారు. దేవునికి దగ్గరగా ఉండాలంటే పేదరికంలో ఉండాలని భావిస్తారు. కానీ బైబిల్ అలా చెప్పటం లేదు. బైబిల్ ధనాన్ని వ్యతిరేకించదు, ధనంపై ప్రేమను వ్యతిరేకిస్తుంది. 1 తిమోతి 6:10లో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని వ్రాయబడినది. ఇక్కడ ధనం కాదు, ధనాపేక్ష సమస్య. కత్తి ఒక వైద్యుని చేతిలో ఉంటే ప్రాణాలను కాపాడుతుంది, దొంగ చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది. అలాగే ధనం కూడా దేవుని మహిమకు ఉపయోగపడవచ్చు లేదా నాశనానికి కారణం కావచ్చు. దేవుడు పని చేయమని ఆజ్ఞాపించాడు. ఆదికాండము 2:15లో దేవుడు ఆదామును ఏదెను తోటలో ఉంచి దానిని సాగు చేయమని చెప్పాడు. అంటే పని అనేది పాపం తర్వాత వచ్చిన శాపం కాదు, దేవుని ప్రణాళికలో భాగం. 2 దెసలోనికలు 3:10లో పని చేయని వాడు భోజనం చేయకూడదు. కాబట్టి ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, కష్టపడి సంపాదించడం దేవుని చిత్తానికి విరుద్ధం కాదు. అబ్రహాము కూడా ధనవంతుడే. ఆదికాండము 13:2లో అబ్రహాము పశువుల యందును, వెండి యందును, బంగారము యందును బహుధనవంతుడై ఉండెను అని ఉంది. అబ్రహాము దేవునికి ప్రియమైన వ్యక్తి అయినప్పటికీ ధనవంతుడు. యోబు కూడా ధనవంతుడు. దావీదు రాజు కూడా ధనవంతుడు. సొలొమోను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకడు. అంటే ధనం ఉండటం పాపం కాదు, ధనాన్ని దేవుడు ఇస్తాడు. ద్వితీయోపదేశకాండము 8:18లో సంపద సంపాదించుటకు శక్తి ఇచ్చువాడు యెహోవాయే అని ఉంది. మన తెలివి, మన ఉద్యోగం, మన వ్యాపారం, మన శ్రమ ఇవన్నీ దేవుడు ఇచ్చిన వరాలే. కాబట్టి మనకు వచ్చిన ప్రతి ఆశీర్వాదానికి దేవునికి కృతజ్ఞత చెప్పాలి. బైబిల్ పొదుపు గురించి ఏం చెప్తుంది? సామెతలు 6:6-8లో చీమను ఉదాహరణగా చూపిస్తుంది. చీమ వేసవిలో ఆహారం కూడబెట్టుకుంటుంది, భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని సిద్ధపడుతుంది. ఇది పొదుపు గురించి గొప్ప పాఠం. ఈరోజు చాలామంది సంపాదిస్తున్నా పొదుపు చేయడం లేదు. జీతం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేస్తున్నారు. అనారోగ్యం వచ్చినా, ఉద్యోగం పోయినా, అత్యవసరం వచ్చినా ఇబ్బంది పడుతున్నారు. దేవుడు జ్ఞానవంతమైన ప్రణాళికను ఇష్టపడతాడు. యేసేపు ఆర్థిక ప్రణాళిక. ఆదికాండము 41:అధ్యాయంలో యేసేపు ఐగుప్తునకు ఒక ఆర్థిక ప్రణాళిక ఇచ్చాడు. 7 సంవత్సరాల సమృద్ధిలో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నాడు. తర్వాత వచ్చిన కరువు సమయంలో ఆ నిల్వలు దేశాన్ని కాపాడాయి. ఇది బైబిల్లోని అత్యుత్తమ ఆర్థిక ప్రణాళిక ఉదాహరణ. పెట్టుబడుల గురించి బైబిల్ ప్రసంగి 11:2లో 7 పంచిపెట్టు, 8 పంచిపెట్టు అని ఉంది. ఇది ప్రమాదాన్ని విభజించడం గురించి సూచిస్తుంది. ఈరోజు ఆర్థిక నిపుణులు కూడా ఒకే చోట మొత్తం డబ్బు పెట్టవద్దని చెప్తారు. అదే సూత్రం బైబిల్లో వేల సంవత్సరాల క్రితమే కనిపిస్తుంది. తలాంతుల ఉపమానం. మత్తయి సువార్త 25:అధ్యాయంలో యేసు చెప్పిన తలాంతుల ఉపమానం చాలా ముఖ్యమైనవి. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 2, ఇంకొకరికి 1. మొదటి 2 వాటిని పెంచెను, మూడో వ్యక్తి భయపడి దాచిపెట్టెను. యజమాని తిరిగి వచ్చినప్పుడు పెంచిన వారిని అభినందించాడు.
దాచిపెట్టిన వారిని గద్దించాడు. దేవుడు మనకు ఇచ్చిన అవకాశాలు, ప్రతిభలు, వనరులు అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. షేర్ మార్కెట్ గురించి బైబిల్లో షేర్ మార్కెట్ అనే పదం లేదు, అయితే కొన్ని సూత్రాలు ఉన్నాయి. 1. జ్ఞానం లేకుండా పెట్టుబడి వద్దు. సామెతలు 4:7లో జ్ఞానమే ముఖ్యము. ఏ కంపెనీని గురించి తెలియకుండా సోషల్ మీడియా చూసి స్నేహితుల మాట విని డబ్బు పెట్టడం సరైనది కాదు. 2. అత్యాశతో పెట్టుబడి పెట్టవద్దు. చాలామంది 1 నెలలో డబ్బు రెట్టింపు అని చెప్పే పథకాలలో మోసపోచున్నారు. బైబిల్ లోభాన్ని ఖండిస్తుంది. లూకా 12:15లో లోభమునకు జాగ్రత్త పడుడి అని ప్రభు హెచ్చరించాడు. 3. త్వరగా ధనవంతుడు కావాలని ప్రయత్నించవద్దు. సామెతలు 13:11లో త్వరగా వచ్చిన ధనం తగ్గిపోవును అని ఉంది. క్రమంగా పెరిగే సంపద స్థిరంగా ఉంటుంది. 4. అప్పు చేసి పెట్టుబడి పెట్టవద్దు. సామెతలు 22:7లో అప్పు చేసుకొనివాడు అప్పిచ్చిన వానికి దాసుడు అని ఉంది. అప్పు తీసుకొని ప్రమాదకర పెట్టుబడులు పెట్టడం చాలా జాగ్రత్త అవసరమైన విషయం. క్రైస్తవుడు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చా? బైబిల్ ప్రకారం నిజాయితీగా, జ్ఞానంగా, లోభం లేకుండా చేస్తే పెట్టుబడి పెట్టడం పాపమని ఎక్కడా చెప్పలేదు. కొన్ని ప్రశ్నలు మనం అడగాలి. ఇది జూదంలా చేస్తున్నానా, లేక దీర్ఘకాలిక పెట్టుబడిగా చేస్తున్నానా? లోభం నడిపిస్తుందా, లేక జ్ఞానం నడిపిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చాలా ముఖ్యం. ధనం మన యజమాని కాకూడదు. మత్తయి సువార్త 6:24లో మీరు దేవునికి ధనవంతులకు సేవ చేయలేరు అని యేసు చెప్పెను. డబ్బు మన జీవితంలో సేవకునిగా ఉండాలి, యజమానిగా మారకూడదు. దశంభాగం మరియు దానం మలాకి 3:10లో దశంభాగాలనియు భాండాగారంలోనికి తేడి అని ఉంది. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు మనం కూడా దేవుని పనికి, పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. నిజమైన సంపద ఏమిటి? మార్కు సువార్త 8:36లో మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనిన ఎడల వానికి ప్రయోజనమేమి అని యేసు అడిగాడు. బ్యాంకుల్లో కోట్లు ఉండవచ్చు, కానీ దేవునితో సంబంధం లేకపోతే అది నిజమైన విజయం కాదు. నిజమైన సంపద రక్షణ, పరిశుద్ధ జీవితము, దేవునితో సంబంధం, కుటుంబ సమాధానం, ఆరోగ్యం, దేవుని ఆశీర్వాదం. ఇవే ప్రియమైన సహోదరులారా, బైబిల్ మనకు ఈ సూత్రాలు నేర్పుతుంది. కష్టపడి పని చేయండి, నిజాయితీగా సంపాదించండి, పొదుపు చెయ్యండి, జ్ఞానంగా పెట్టుబడి పెట్టండి, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లోభాన్ని దూరం పెట్టండి, దేవుని మొదటి స్థానం ఇవ్వండి, దానం చేయడం మర్చిపోవద్దు, ధనాన్ని కాక దేవుణ్ణి వెంబడించండి. దేవుడు మనకు కేవలం సంపదనే కాకుండా సంపదను నిర్వహించే జ్ఞానాన్ని కూడా అనుగ్రహించునుగాక. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.